నేను వైజాగ్ కూడా వెళ్ళింది చెక్ చేయడానికి, 3 సార్లు 4 సార్లు వెళ్ళింది కూడా చెక్ చేయడానికి. నేను ఇది ఒక ఎపిసోడ్ ఏవి సుందరం గారిది నేను చెప్తాను తర్వాత, అది నాకు గుర్తు చేయండి నేను చెప్తాను. నాడీని ఎప్పుడు మీరు చెక్ చేయకూడదు అండ్ ఎవరో ఫోర్స్ వల్ల మీరు వెళ్ళకూడదు. మీకు అనిపించాలి మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి, మీ హోల్ అండ్ సోల్ బాడీ మీకు కన్సైన్స్ చెప్పాలి, నేను వెళ్ళి ఓకే నేను నాకు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. వెళ్తే మీ లీఫ్ దొరుకుతుంది, మీకు ప్రిడిక్షన్ వస్తుంది. ఒకవేళ ఫోర్స్ వల్ల వెళ్ళినా లేకపోతే ఇంకేదో చెక్ చేద్దామని వెళ్ళినా మీకు ఎయిదర్ ఆ లీఫ్ దొరకదు మీకు ఆ రోజు, తర్వాత రండి అన్న చెప్తారు, మీకు ఆ లీఫ్ అన్న దొరకదు, లేకపోతే సంథింగ్ ఏదో మీకు ప్రిడిక్షన్ అన్న మ్యాచ్ అవ్వదు, మీరు సాడ్ ఫేస్తో వచ్చేస్తారు. ఓకే. అయితే ఇలా నేను అతను కంప్లీట్ నా రీడింగ్ అయిపోయాక నాకు ఒక రికార్డింగ్ సీడీలు అవన్నీ ఇచ్చాక నాకు చెప్పాడు, మీ నాడి వల్ల ఇక్కడ రావాలని ఉంది స్వామి, అందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి. అండ్ దీంట్లో ఈ ప్యాటర్న్లో నేను ప్రతి ఒక్కటి అంటే అతిశయోక్తి అని కాదు, ఎప్పుడైతే నా లైఫ్లో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు నేను అన్నీ నా చుట్టుపక్కల గమనించడం స్టార్ట్ చేశానండి. న్యూమరాలజీ అనే కాన్సెప్ట్ కూడా 100% వర్క్ అవుతుంది. ఓకే, 100% వర్క్ అవుతుంది. చాలామంది దాన్ని కొట్టిపాడేస్తారు, అందుకని దాని గురించి మనం ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదాము. న్యూమరాలజీ కూడా 100% మ్యాచ్ అవుతుంది. నేను ఆ రోజు వెళ్ళిన రోజు, అదేం రోజు, నా బర్త్ డేట్ ఏంటి, ఇవంతా నేను ప్యాటర్న్ చేశానమాట. ఎవ్రీథింగ్ మ్యాచెస్, పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది. కాకపోతే మీరు చూసే దృష్టికోణం ఉండాలంతే. ఓకే, మీకు ఆ ఇంట్రెస్ట్తో కనుక మీరు చూస్తే 100%గా ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఫిట్ ఇన్ టు ద థింగ్. ఎంత పర్సెంట్ యాక్యురసీ ఉంది అతను చెప్పిందంటే? అతను చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పాస్ట్ లైఫ్ తక్కువ చెప్తారు, ఫ్యూచర్ ఎక్కువ చెప్తారు. సో పాస్ట్ లైఫ్, నాకు ఎంతమంది పిల్లలు అనేది, నా కోర్స్ ఏంటి, నేను జాబ్ చేసింది ఏంటి, మా అన్నయ్య ఎక్కడున్నాడు, మా అన్నయ్య ప్రస్తుతానికి ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నాడు, అతనికి 2 పిల్లలు, అదంతా చెప్పాడు. మా వదిన పేరు చెప్పాడు, మా భార్య పేరు చెప్పారు, మా హస్బెండ్. అంటే నా డౌట్ ఏంటంటే ఇన్ని కోట్ల మంది జాతకాలు ఎలా రాసి ఉంటాయి? కరెక్ట్, నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి. నా రీసెర్చ్ స్టార్టింగ్లో నేను చదివేటప్పుడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అసలు ఏంటి ఇది అని నేను కూడా అనుకున్నాను. మీరు ఇంకా చాలా మీరు యూట్యూబ్లో ఎవరైనా చూడొచ్చు, ఇది ఓపెన్ సోర్స్గా ఉంది ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ ఇండియా అండి, ఫారెన్లో మీరు చాలామంది ఇప్పటికీ ఫారెన్లో వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో కూడా చూస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇస్తే, కొంతమంది చూడరు, పరంపరగా ఫాలో అయ్యే వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళిన అతను ఆన్లైన్లో చూడరు. అతను మా అన్నయ్య ఇది చూపిద్దామని చెప్పి నేను ఇట్లా తీసుకుంటానండి మీకు ఇస్తానంటే, లేదు స్వామి నేను అట్లా చెప్పను, నాకు ఆ వ్యక్తి రావాలి, నాడి అనే చూడాలంటే ఆ వ్యక్తి వచ్చి నా ముందర కూర్చుంటే ప్రిడిక్షన్ కరెక్ట్ వస్తుంది స్వామి, నేను అట్లా చూడను అని ఆయన జెన్యూన్గా చెప్పాడు. సో కొంతమంది ఇలా కూడా ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తే ఆ రీడింగ్స్ వీడియోస్ చూస్తే మన పేర్లు అంటే దేవుడి పేరు మీద ఏదో రకంగా మ్యాచ్ అవుతుందండి. మరి చైనా వాళ్ళ పేర్లు రాబర్ట్ అని, జోసఫ్ అని, వాళ్ళ పేర్లు ఎలా మ్యాచ్ అవుతుంటాయి? సో అది ఆ లిపిలోనే ఏదో దాగి ఉందండి మొత్తానికి. ఓకే, ఇన్ఫర్మేషన్ మనకు బయటకు రానియరు కాబట్టి ఆ లిపిలోనే సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. కొంతమంది ఏమంటారంటే అసలు ఏమి ఉండదు దాంట్లో, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అది కనిపిస్తాయి అంటారు కొంతమంది. అది జీవనాడి అండి, జీవనాడి, అది జీవనాడి. నేను జీవనాడి గురించి చెప్తాను, అది జీవనాడి. సో ఇది వీళ్ళు మీరు వీడియోస్ చాలామంది చూడొచ్చు, చైనా వాళ్ళు వీళ్ళు చేస్తుంటే వాళ్ళు పర్టికులర్ వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రజెంట్ లైఫ్ ఏంటి, అన్నీ వాళ్ళు డీకోడ్ చేయగలుగుతున్నారు. సో ఇట్లా మీకు అయితే జీవనాడికి వస్తే మన పూణేలో ఒక అతను ఉన్నారు, కరెక్ట్గా నాకు పేరు గుర్తు రావట్లేదు, బట్ పూణేలో ఉంది అతనిది. అతను హీస్ ఫేమస్ ఫర్ జీవనాడి అని నేను విన్నాను. ఓకే, ఏం జీవనాడి ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు ఆ జీవనాడి కాన్సెప్ట్ ఏవి సుందరం గారి ఎపిసోడ్ అని చెప్తాను కదా. సో ఏవి సుందరం గారు, ఇది కూడా మీరు ఛానల్లో ఉంది చూసుకోవచ్చు. అతను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడనమాట, ఎవరిది ఏవి సుందరం గారిది. అతను అండ్ పులిప్పని అని ఒక ఆథర్ ఉన్నారు, చాలా గొప్ప ఆథర్, తమిళ్ ఆస్ట్రాలజీ బుక్స్ కూడా ఉన్నాయి అతనివి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కూడా ఇలా నాడి గురించి తెలుసుకుందాంలే అని చెప్పేసి ఒకసారి వెళ్ళారంట ఒక అతని దగ్గరికి. వెళ్తే
నార్మల్గా నాడీ పాములు ఎవరికి చేతికి ఇవ్వరండి వాళ్ళు. వాళ్ళ కష్టం అది. ఓకే. సో బట్ ఆ రోజు ఎందుకో అతనికి ఆ పులిప్పని వాళ్ళ ఐవి సుందరం గారి ఫ్రెండ్ పులిప్పని గారికి చదవండి అని చెప్పి ఇచ్చారంట చేతికి. ఆయన తీసుకొని చదవగానే ఆ లీఫ్ ఎవరు చదువుతున్నారో ఆ చదువుతున్న వ్యక్తిలో ఆ టైంలో ఏం జరుగుతుంది. ఆయన పేరు సుందరయ్య, యాక్చువల్ పేరు ఆయన పేరు ఇప్పుడు వాడుకలో ఉన్నది పులిప్పనే, బట్ యాక్చువల్ పేరు ఆయన సుందరం అంట. సుందరం ఆయన ఇప్పుడు ఆయన స్వరశాస్త్ర గురించి ఒక బుక్ రాస్తున్నాడు అనేది అందులో వచ్చిందంట. ఓకే ఓకే, ఇది ఆయన అది చూసి షాక్ అయ్యాడు. ఓకే, అట్లా ఎలా వచ్చింది, నా పేరు సుందరం అని వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెప్పి పని చేస్తున్నానో అది వచ్చింది అని చూడు అని చెప్పి ఏవి సుందరం గారికి ఇచ్చారట. ఆ ఏవి సుందరం గారు తీసుకోగానే ఇమీడియట్లీ ఆ వర్డ్స్ చేంజ్ అయిపోయినాయి అంట. వర్డ్స్ చేంజ్ అయిపోయి సుందరం, సూర్య దశ నడుస్తున్న సుందరం ఓకే అని వచ్చిందంట. ఆయనకప్పుడు సన్మహాదశ నడుస్తుంది, ఆయన పేరు సుందరం. ఓకే, ఇది వాళ్ళు ఏంటి చెక్ చేయడానికి కదా, వాళ్ళు తెలుసుకోవడానికి వెళ్ళారు కదా. నేను ఇందాక అందుకోసం మీకు చెప్పాను, దాన్ని చెక్ చేయడానికి ఎప్పుడు వెళ్ళకూడదు. అయితే ఈ రెండిట్లో వాళ్ళ ఫ్రెండ్ సుందరం గారి ఫ్రెండ్ పులిప్పని గారు ఆ స్వరశాస్త్రం బుక్ అనేది ఇంతవరకు కంప్లీట్ చేయలే ఆయన లైఫ్లో. కంప్లీట్ చేయకుండానే ఆయన వెళ్ళిపోయారు సుందరం గారు. ఓకే, పులిప్పని గారు. సుందరం గారికి ఏమో సన్మహాదశలో ఆయన గ్రేట్ నాడీ ఆస్ట్రాలజర్. ఎందుకంటే ఆయన ఉదాహరణ చెప్పాలి. సుందరం గారు, మీరు ఏవి సుందరం గారి గురించి చెప్పారు కాబట్టి, సత్యనారాయణ నాయక్ గారి దగ్గర మేము భృగునాడి నేర్చుకుంటున్నప్పుడు మా క్లాస్కి వచ్చారు సుందరం గారు. ఓకే, చార్ట్లు ఇవ్వమన్నారు. నా జాతకం కూడా నేను వేస్తే ఆయన నా చార్ట్ చూసి మీ నాన్నగారు చనిపోయి ఉండాలి అన్నారు. ఆయన చూడండి చెప్పేశాడు. ఆయన మీకు మ్యారేజ్ లేట్గా అయి ఉండాలి, 34 or 33 అని చెప్పాడు. ఆయన 2 విషయాలు చెప్పేశాడు అక్కడ. అంతే, నాడీ ఆస్ట్రాలజీలో మంచి నాలెడ్జ్ ఉంది సుందరం గారికి. 100% తమిళన్ అనుకుంటా కదా ఆయన. ఎస్ తమిళన్ గారు, తమిళనే చాలా గొప్ప వ్యక్తి. ఆయన రీసెంట్గా ఆయనని మనం కోల్పోయాము. ఆయన సన్మహాదశలో ఏం జరిగింది? సన్మహాదశలో ఆయనకి ఎప్పుడు ఆయన ఆస్ట్రాలజర్, ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. సన్మహాదశలో ఆయనకి ఏం హెల్త్ ఎఫెక్ట్ లేకుండానే ఈ గాట్ అన్ హార్ట్ అటాక్. ఓకే, సన్ రిప్రజెంట్స్. ఓకే, సో సన్ మహాదశలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, బట్ సమ్హౌ గాట్ ఎస్కేప్డ్. సో ఇది ఆయన ఎక్స్పీరియన్స్లో చెప్పారనమాట. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా నాడీని మీరు టెస్ట్ చేసుకోవడానికి చూడకండి. అయితే నేను వెళ్ళకూడదు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు చూపించుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అదే, అట్లేం లేదు, టెస్ట్ చేయడానికి వెళ్ళాలి, టెస్ట్ చేయడానికి వెళ్ళకూడదు. ఓకే, అలా అనమాట.